హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ థాట్స్. ఈరోజైతే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతోటైతే వచ్చేసాను. రేపే శ్రీరామనవమి. శ్రీరామనవమి అని అనగానే మనకి వెంటనే గుర్తుకు వచ్చేవి పానకం. చిన్న పెద్ద అనే తేడా లేకుండా పానకాన్ని అందరూ కూడా ఇష్టపడుతూ ఉంటారు. శ్రీరామనవమికి దేవాలయాల్లో పానకం కలుపుతూ ఆలయానికి వచ్చిన వారికి గ్లాసులో ఇస్తూ భలే సందడి చేస్తూ ఉంటారు. చిన్ననాటి నుండి కూడా అందరికీ శ్రీరామనవమి రోజున ఈ పానకానికి సంబంధించి ఏదో ఒక మధుర జ్ఞాపకం ఉండే ఉంటుంది కదా. అసలు పానకం ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా, కానీ ఎందుకు చేసుకోరు? శ్రీరామనవమి రోజు ఎందుకు పానకం చేస్తారో మనం ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాము. సాధారణంగా ఒక్కొక్క పండక్కి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటూ ఉంటుంది. అలాగే ఒక్కొక్క పండక్కి హిందువులు పూజించే దేవుళ్ళలో ఒక్కో దేవుడికి ఒక్కొక్క నైవేద్యం పెడుతూ ఉంటారు. అలా పెట్టడానికి విశిష్టతతో పాటు మన పూర్వీకులు పాటిస్తున్న సాంప్రదాయాలతో పాటు ఆరోగ్యాన్ని దృష్టి పెట్టుకొని పాటిస్తూ ఉంటారు. శ్రీ మహావిష్ణువు అవతారమే శ్రీరామచంద్రుడు. ఈ రోజునే రాముడు జన్మించాడు. ఈ నవమి రోజునే వారి కళ్యాణం కూడా జరిగిన సందర్భంగా శ్రీరామనవమిగా ప్రజలు జరుపుకుంటూ ఉంటారు. అలాగే మొదటి కొత్త సంవత్సరం వచ్చాక మొదట జరుపుకునే ఉగాది పండుగ, ఆ తరువాత వచ్చి శ్రీరామనవమి పండుగను రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో వైభవపేతంగా జరుపుకుంటూ ఉంటారు. శ్రీరామనవమి రోజున స్వామివారిని రకరకాల పూలతో అలంకరిస్తూ పానకం, వడపప్పుతో స్వామివారికి నైవేద్యం పెడతారు. పానకం తయారు చేసేందుకు బెల్లం, మిరియాలు వేస్తారు. ఆ పానకంలో వేసే వివిధ రకాల సుగంధ ద్రవ్యాల వల్ల కొన్ని రకాల వ్యాధులు తగ్గిపోతాయి. అంతేకాకుండా పానకం అంటే విష్ణుమూర్తికి ఎంతో ప్రీతి. శ్రీరామచంద్రుడు శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారంగా భక్తులు నమ్మి పూజిస్తూ ఉంటారు. ఈ భూమిపై జరిగే చెడుని సంహరించేందుకు ఆయన రామ అవతారంలో పుట్టారని భావిస్తూ ఉంటారు. రామచంద్రమూర్తికి బెల్లమన్నా మరియు పానకమన్నా చాలా ఇష్టమని, శ్రీరామచంద్రుడు స్వయంవరానికి వచ్చిన సమయంలో ఆయనకు బెల్లం పానకం ఇచ్చారని చెబుతారు. అప్పట్లో వేసవి కాలంలో బాటసారులకు వడదెబ్బ తగలకుండా బెల్లం పానకాన్ని ఇచ్చేవారట. ఇక ఈ క్రమంలో స్వయంవరానికి వెళ్ళిన శ్రీరామచంద్రుడికి కూడా బెల్లం పానకాన్ని ఇచ్చారని చెబుతారు. ఎండలు ముదిరే సమయంలో శ్రీరామనవమి వస్తుంది కాబట్టి ఉష్ణోగ్రతను తగ్గించడానికి బెల్లం పానకం మంచి ఔషధంగా పనిచేస్తూ వస్తుంది. కాబట్టి బెల్లం పానకాన్ని స్వామి కళ్యాణానికి వచ్చిన వారందరికీ ప్రసాదంగా పంచిపెడుతూ ఉంటారు. అందులో మిరియాలు కలపడం వల్ల కఫాన్ని తగ్గించి ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. బెల్లం ఐరన్ లోపాన్ని నివారిస్తుంది, జీర్ణక్రియ సజావుగా సాగేలా చేస్తుంది. ఇక వడపప్పు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఏడాదికి ఒక్కసారైనా ఇటువంటి ఔషధయుక్తమైన ప్రసాదాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇందుకు గాను అందరూ కూడా శ్రీరామనవమి రోజున శ్రీరాముల వారికి వడపప్పు, పానకం, అలానే చలివిడిని నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. వీటిని శ్రీరాముల వారికి నైవేద్యంగా సమర్పించడం వల్ల సకల కోరికలు అనేవి నెరవేరడంతో పాటు ఆరోగ్యం కూడా ప్రాప్తిస్తుంది. ఇదండి ఈరోజు వీడియో. అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. అదేవిధంగా మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.